దీవెన ధన్యవాదాలు. వాక్యానికి మరి తండ్రి అయిన దేవునికి ప్రాతిథ్యంగా ఇచ్చి మరి మన పనులు అలాగే మన ఆలోచనలు మనం ప్రక్కన పెట్టి వాతావరణాన్ని కూడా ప్రక్కన పెట్టి దేవుని ఉద్దేశాలను ఆయన మాటలు చాలా గొప్పవని మరి ప్రాముఖ్యంగా వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇక్కడ ఉన్న చేయవలసిన ప్రతి ఒక్కరు ఆలోచన దేవుని మాటలు ప్రాముఖ్యతలో నడిపించడానికి ఆయన ఉద్దేశాలను ఆయన సంకల్పాలను పేర్కొనడానికి ఆసక్తి కలిగి వచ్చిన పెద్దలందరికీ కూడా క్రీస్తు వారి పేరుతో తెలియజేస్తున్నాను. కొంతమంది ఇక ఎండకు భయపడి లేదంటే మరి నెలలో మొదటి తారీఖు పెన్షన్ వస్తుందనో మరి కొంతమంది రాలేదు. అయినప్పటికీ కూడా మనం దేవుడి సన్నిధిలో ఈ విధంగా కోరుకోవడం దేవుని మనకి ఇచ్చిన గొప్ప అవకాశం అని మనం భావించి ఈ సమయం ముందు కొద్ది మాట మనం ఆలోచన చేద్దాము. ప్రాముఖ్యంగా మన దేశంలో ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ప్రతి చోట కూడా పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి లేదా గుమ్మానికి వెళ్ళి మాకు ధర్మం చేయండి, మాకు ధర్మం చేయండి అని అడిగేవారు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ట్రైన్లో చూస్తూ ఉంటాం, సమాజంలో ఎక్కడైనా సరే చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే అసహించుకుంటాం కూడా, ఇది ఎక్కడికి వెళ్ళినా ఇది బాగా మాకు తప్పదా. కానీ వాళ్ళ ధర్మము అని అడిగే పదము గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ధర్మం అనే పదానికి అర్థం ఏంటి? ధర్మం అనే పదానికి అర్థం ఏంటి? మనకు ఈ ధర్మం అనే పదం మరొక చోట వినిపిస్తుంది. ఎక్కడైతే న్యాయస్థానంలో వినిపిస్తుంది. ఏమని? నాకు ధర్మం చేయండి, నాకు జరగవలసిన న్యాయం నాకు చేకూర్చుంటే, ఏదైతే నిజం ఉందో అది జరిగేటట్టుగా నాకు ధర్మం చేయండి. ఎవరి పట్లయితే అన్యాయం జరుగుతుందో, న్యాయం జరగకపోయేదో, యథార్థత కనుమరుగైపోయిందో అక్కడే ధర్మం కావాలి అని మనం అడుగుతూ ఉంటాం. అయితే మరికొన్ని చోట్ల కూడా ఎవరి ధర్మాన్ని వారు నెరవేరుస్తున్నారు, ఎవరి కర్తవ్యాన్ని వారు నెరవేరుస్తున్నారు. చట్టం దాని ధర్మాన్ని అది పాటిస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే నేడున్న న్యాయము, నేడున్న చట్టము మరి ధర్మంగానే ఉన్నాయంటే మనం ఒక్కసారి ఈ లోకంలోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే నేటి సమాజంలో ఎన్నో కొత్త చట్టాలు వస్తున్నాయి, ఎన్నో కొత్త మార్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎవరు కూడా ఈ చట్టాన్ని మార్చుకోకుండా మరి డాక్టర్ అంబేద్కర్ మరి ఆయన రచించిన క్రమం ద్వారా ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, అందరికీ సమానత్వాన్ని చూపించారు. అయితే మన భారతదేశంలో ఉన్న సమానత్వం అనే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అది నేనులోనైనా సరే అనే చట్టం ఇదివరకు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఆ చట్టాన్ని మార్చలేక, కొన్ని పరిస్థితులు మార్చలేక ఏక భాష ఉండాలి లేదా ఏక మతం ఉండాలి, ఏక వర్గం ఉండాలి అనే ఆలోచన చేత అవన్నీ మార్చలేక ఎన్నో చట్టాలను మార్పు చేయడం అనేది జరుగుతుంది. మనకు ఈ మధ్యకాలంలో ఎస్టీ చట్టాలను మార్చారు. అలాగే
మత భేదాలను కానీ వర్గ భేదాలు కానీ ఇలాగా ప్రతి ఒక్కరి విషయంలో భేదాలు కలిగేటట్లుగా ఎన్నో చట్టాల మార్పులు జరుగుతున్నాయి. అవే ధర్మం అంటున్నాయి. ఇది అర్థం కావాలంటే మీకు ఒక సంఘటన చెప్తాను. ఈ మధ్య కాలంలో ఒక 2 రోజులు క్రితమే కొత్త చట్టం వచ్చింది మన భారతదేశంలో. ఏంటి ఆ చట్టం అంటే, వివాహం అయినా సరే భార్య ఉన్నా సరే స్త్రీలతో సహజంగా సాగించవచ్చు అంటారు. ఇది కొత్త చట్టం. ఇది న్యాయం, ఇది ధర్మం అనే పేరుతో మనకు ఇలాంటివి ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. కానీ నిజానికి ఏది ధర్మం, ఏది ధర్మం? న్యాయం అని చెప్పి అనేక చట్టాలను మార్పిడి చేయడం అది ధర్మమా? మనం ఆలోచన చేయగలిగితే ఈ లోకంలో ఎన్నో చట్టాలు మారవచ్చు, ఎన్నో న్యాయాలు రావచ్చు, ఎన్నో ధర్మాలు రావచ్చు. నిజం చెప్పాలంటే ఇల్లీగల్ అనే దాన్ని లీగల్ చేయడం కూడా ధర్మం అయిపోతుంది, అదే న్యాయం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి యొక్క లోకంలో ఉన్న మనలో కూడా ఈ చట్టానికి తలవాంచి మనం లోబడి ఉండాల్సింది అది వాస్తవమే. కానీ అయినప్పటికీ మనకంటూ ఒక ధర్మం ఉంది, మనకంటూ ఒక నీతి న్యాయం యథార్థతలు ఉన్నాయి. అయితే ఆ ధర్మము లోకానికి వ్యతిరేకంగా ఉన్నదో లోకానికి సరిపడి ఉన్నదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న మనము, క్రైస్తవులుగా నిలబడిన మనము, ఈ యొక్క గ్రంథాన్ని అనుసరిస్తున్న మనము ఈ గ్రంథపు మాటల్లో ఏది ధర్మమని మనకు వెల్లడిపరుస్తుందనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏది నీతి, ఏది న్యాయము, ఏది యథార్థత, ఏది ధర్మం అనేది దేన్ని బట్టి మనం నిర్ధారణ రావాలంటే ఒక మన చేతిలో ఉన్న గ్రంథాన్ని బట్టే ఒక నిర్ధారణ రావాలి. అందుని బట్టి ఆలోచన చేయగలిగితే నిజానికి మన చేతిలో ఉన్న గ్రంథము, మనం నమ్మిన యొక్క క్రీస్తు, అలాగే నమ్మిన యొక్క దేవుని ఉద్దేశాలు ధర్మంగా ఉన్నాయా అని ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్కి వెళ్ళి ఆలోచన చేద్దామండి. బైబిల్కి వెళ్ళి ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. మొట్టమొదటిగా దేవుని ఉపదేశం ఏదైతే ఉందో, దేవుని వాక్కు ఏదైతే ఉందో, దేవుని సంకల్పం ఏదైతే ఉందో, ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్దోషమైనవి, ఏ దోషము లేనివి. అది చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అవి హృదయమును సంతోషపరుచును. ఆ ఉపదేశం ఏదైతే ఉంటుందో అది నిర్దోషమైనది కాబట్టి అది అందరూ హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఒకరిని బాధ పెట్టి ఒకరిని సంతోషపరిచేటట్టుగా ఉండవు. వారి ఉపదేశాలు సంతోషపరిచేటట్టుగానే ఉంటాయి. ఎందుకంటే అవి న్యాయమైనవి, నిర్దోషమైనవి, ఏ దోషము లేవు, దాంట్లో ఎటువంటి పాపము లేదు. మనం చదువుకుంటే యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. యెహోవా ఏర్పరిచిన ధర్మం ఏదైతే ఉందో అది నిర్మలమైనది, ఎటువంటి కల్మషము లేదు దానిలో, నిర్మలమైనది. అలాగే అది కనులకు వెలిగించును. ఈ ధర్మము ఎప్పుడు కూడా కనులకు వెలిగిస్తాయి. కనులకు వెలిగించున్నాయంటే మనల్ని ఉత్తేజపరుస్తాయి, సంతోషంగా ఉంచుతాయి. కానీ నేటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో, నేటి నీతి ధర్మము ఏదైతే ఉన్నదో అది అందరినీ సంతోషపరచగలరా? ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఇప్పుడు వచ్చిన చట్టం ప్రకారంగా ఆలోచన చేస్తే మరి ఇప్పుడు ఎక్కువగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి హత్యలు జరుగుతూ ఉన్నాయంటే, ఎలాంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి?
శత్రువు వచ్చి బయట నుంచి వచ్చి చెప్పడం కాదండి. ఇంట్లో ఉన్నవారే ఏం చేస్తారు, భార్య భర్తను చెప్తుంది, భర్త భార్యను చెప్పేస్తుంది. ఎందుకంటే అక్రమ సంబంధం వల్ల స్త్రీని కోసం, స్త్రీరాలి కోసం వారికి ఆనందాన్ని కలిగించే చట్టం ప్రభుత్వం చేసింది. ఏంటది? ఎవరితో సహజీవనం చేసినా తప్పు కాదు అని. కానీ నిజానికి మనం ప్రేమించిన వ్యక్తి వేరొకరితో ఉన్నారనుకోండి, సంతోషం కలుగుతుందా? బాధ కలుగుతుందా? బాధ కలుగుతుంది. అది నేటి ప్రస్తుతంలో ఉన్న ధర్మం, నేటి సమాజంలో ఉన్న ధర్మం. అర్థం కావడం చెప్తున్నారా? కానీ నిజానికి దేవుడి ధర్మం ఎలాంటిదండి? దేవుని ఉద్దేశాలు, దేవుని ఉపదేశాలు ఎలాంటివి? నిర్దోషమైనవి, నిర్మలమైనవి, స్పష్టంగా ఉన్నవి. దానివల్ల మనకు సంతోషమే కలుగుతుంది కానీ బాధ కలగదు. దానివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. అది మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ఉద్దేశాలు, దేవుని ధర్మము ఎలా ఉంటుంది అంటే, దేవుని ధర్మం ఎలా ఉంటుందంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. 24వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. జ్ఞానులు చెప్పిన సామెతలు అంటే ఏంటో సామెతలు అంటే, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు. కానీ ప్రస్తుతం ఏది ధర్మం అంటే, ఏ ధర్మం అంటే ఎవరి దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయో వాడిదే ధర్మం, అదే న్యాయం. అవునా? కానీ దేవుని న్యాయం ఎలా ఉంటుంది? దేవుని న్యాయం ఎలా ఉంటుంది? పక్షపాతంలో తప్పు చేసినట్టే న్యాయం తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు. న్యాయం చేసే విషయంలో పక్షపాతం చూపించడానికి అసలు ధర్మమే కాదు. కానీ పక్షపాతం నీ ప్రస్తుత కాలంలో ఉందా? మత భేదాల్లో పక్షపాతం లేదా? చెప్పండి. కులవర్గాల్లో పక్షపాతం లేదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇతను మావాడు కాదు. ఇలాంటి పక్షపాత వ్యవహారాలు న్యాయంలో ఉన్నాయంటే న్యాయంలో ఉన్నాయి. కానీ న్యాయం ఏది అంటే పక్షపాతం లేకపోవడమే న్యాయం, పక్షపాతం చూపించకపోవడమే న్యాయం. అలాంటి న్యాయము ప్రస్తుతం ప్రపంచంలో ఉందంటే ఎక్కడ మనకు అనిపించదు. కానీ దేవుడి న్యాయం ఎలాంటిదండి? పక్షపాతం చూపించదు. ఎవరైనా సమానమే, ఎవరైనా సమానం. అది మేలు చేయాలన్నా చెడు చేయాలన్నా ఎవరైనా సమానమే దేవుని దృష్టిలో. నిజానికి ఆనాటి కాలంలో కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో పిలుచుకుంటూ ఉంటాం. కానీ ధర్మశాస్త్ర గ్రంథం అనే ఎందుకు ప్రస్తావించడం జరిగింది? దానిలో ధర్మం ఉంది. ధర్మశాస్త్ర గ్రంథం అని పదములో ఏముందండి? ధర్మం ఉంది. దేవుడు నియమించిన కట్టడలో, ఆయన విధులలో నిజంగా ఆయన పెట్టిన ధర్మం ఉంది. మనకు తెలుసు. ఎంతమంది ఏదైనా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అది రక్షక పట్టులుగా మనకు ఉన్న అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, నా ధర్మం నేను చేయాల్సిన పని నేను చేస్తూ ఉంటా, వెళ్ళిపోతూ ఉంటా అంతే. నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడంతే. ఇది నా ధర్మం. అంటే ఎందుకంటే అతను చేయవలసిన పని, అతను ఉండవలసిన పద్ధతి, అతను నియమించిన కట్టడలు ప్రకారంగా అతను వెళ్ళిపోవడం అతను ధర్మం. అలా చేయమంటే అలా చేయాలి. అది నీ దగ్గర మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, ఇవన్నీ అవసరం. రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటారు. అది వాళ్ళ ధర్మం. అలాగే క్రైస్తవ
క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న వారిగా మనకంటూ కొన్ని ధర్మం అనేది ఉంది. ఆ ధర్మాన్ని మనం ఎప్పటికప్పుడు విడిచిపెట్టకూడదు. ఆ ధర్మం ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ లోక సంబంధమైన ధర్మం ఎలా ఉందో, దేవుని సంబంధమైన ధర్మం ఎలా ఉందో వ్యత్యాసం మనకు తెలియాలి. ఆ వ్యత్యాసం తెలుసుకుని ఆ ధర్మాన్ని గాను పూర్ణంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఏ వర్గానికి వచ్చినాయి అని చెప్పి ఆ ధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. మరి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆనాటి కాలంలో కూడా యెహోషువ కాలంలో ఒక సందర్భంలో రాజులు నియమించినప్పుడు ఆ రాజుకు కొన్ని ధర్మాన్ని నిర్మించాడండి. కొన్ని రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. రాజు ఎంచుకునే ముందు ఎలా ఉండాలి, ఆ రాజు ఒక నాయకుని ఎంచుకునే ముందు ఆ నాయకుడు ఎలా ఉండాలి అనే కొన్ని సూచనలు మాట్లాడుతూ మరి ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14వ వచనం చదువుతామని. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నీ చుట్టూ ఉన్న సమస్త జనములే నా మీద రాజు నియమించుకొందును అనుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరిచిన వాడిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకోవడము. ఎవరు నియమించాలి? ముందు ఎవరు నిర్ధారించాలి? దేవుడు నిర్ధారించాలి. దేవుడి రూల్స్ కు అనుగుణంగా వ్యక్తినే నీవు ఒక రాజుగా నియమించుకోవాలి అని ఇశ్రాయేలుతో మాట్లాడుతూ కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. ఏంటో ఇక్కడ చదువుతాం. నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవలను. ఎందుకు? నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకోకూడదు. ఎందుకంటే నీ సహోదరుల్లో ఉన్న వ్యక్తిని నువ్వు నియమించుకో, కానీ అన్యుడిని నువ్వు నియమించుకోకు. ఎందుకంటే నీ న్యాయం చేయాలని ఆలోచన చేయడు, నీ ద్రోహం చేయాలని ఆలోచన చేస్తాడు అనండి. అందుకే ఎంతవరకు మనోళ్ళే నాయకుడు కావాలి, మన వర్గం వాళ్ళే నాయకుడు కావాలి, మనం మతం వాళ్ళే నాయకుడు కావాలి అవునండి. ఇలాంటి ఆలోచన ఉంటాయి మనకి, ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు కూడా అలాగే ఆనాటి రాజుల విషయంలో రాజుని నియమించుకోమని చెబుతూ ఆ రాజు ఎలా నియమించుకోమని చెప్తున్నాడు అంటే, ముందుగా నీ సహోదరుల్లో ఉన్న ఒక వ్యక్తిని నువ్వు రాజుగా ఎంచుకోగానే అన్నిలో ఎవరిని కూడా నువ్వు రాజుగా ఎంచుకోకు, అది నీ మంచి కోసమే అని చెప్తూ ఇంకేం చెప్తాడండి, అతడు గృహములను విస్తారముగా సంపాదించుకోవలదు, గృహములను సంపాదించుకోకూడదు అని చెబుతూ తను గృహములను హెచ్చుగా సంపాదించుకున్నగా గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. పొలాన్ని ఎక్కువ సంపాదించుకోవాలి, నా ఖ్యాతిని నేను ఎక్కువగా సమకూర్చుకోవాలి అని రాజు ఆలోచించడం మానేసంగా ఇశ్రాయేలు మళ్ళా ఐగుప్తుకు వెళ్ళకోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగుండే నాయకుడు కావాలి అని చెబుతూ ఇంకా ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవలో వెళ్ళకూడదని మీతో చెప్పాను. తిరిగి మరలా వెనక్కి ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు, ఆ త్రోవలో కూడా ప్రవేశించకూడదు, వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకనాడు ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ఐగుప్తులు ఏం చేయబడ్డారు? బానిసత్వం చేయబడ్డారు. మేలు జరిగిందా కీడు జరిగిందంటే కీడే జరిగింది వాళ్ళకి. మరలా తిరిగి వెళ్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? లేదు, కీడు జరుగుతుంది. అందుకే దేవుడు వాళ్ళని మంచి కోరి వాళ్ళని మేలు ఆశించి ఏం చేశాడండి? మీలో ఒక రాజు ఎన్నుకోండి. అలాగే ఆ రాజు ఎలా ఉంటారంటే మిమ్మల్ని బాధించబడిన దేశానికి మరలా వాళ్ళు తీసుకెళ్ళకుండా జాగ్రత్తగా కాచి కాపాడుకోవడం ఒక నాయకుడు ఉండాలి. అలాంటి నాయకుడిని ఏర్పరచుకోవడం చెప్తూ ఇంకేం చెప్తారండి?
ఎన్నో వచ్చి 17 వచ్చి తన హృదయము తొలగిపోకుండానట్లు అది అనేక స్త్రీలు వివాహం చేసుకొనకూడదు. చెప్పేసాడు ఏమని? తన హృదయము వేరే ఆలోచనల వైపు తొలగిపోకుండా ఉండడానికి అనేక స్త్రీలు వివాహం చేసుకోకుండా ఉండే నాయకుడు కావాలి. నాయకుడు కావాలి. ఒకసారి కంపారిజన్ చేయాలి మనం. లోకానికేమో ఆనాడు దేవుడు పెట్టిన ధర్మశాస్త్ర గ్రంథంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఒక నాయకుని ఎంచుకోవడానికి ఉన్న పద్ధతులు ఇంకా మనం చదువుకుంటే వెండి బంగారములను అతను తన కొరకు బహుగా విస్తరింపజేసుకునకూడదు. వెండి బంగారములు కూడా తన కొరకు ఎక్కువగా సమకూర్చుకొని ఉండకూడదండి. కానీ రాజు ఉండేప్పటికీ మన జ్ఞాపకం వచ్చేది ఏంటి? బాయలు, గుర్రాలు, ఆయన ఉన్న హోదా, బంగారం, వెండి, నాణ్యములు అవన్నీ ఉన్నవాడే రాజుని గుర్తిస్తాం. లేకపోతే ఏమీ లేకపోతే రాజుగా గుర్తించరు. కానీ నిజానికి ఆనాటి కాలంలో రాజుకి ఉండవలసిన ధర్మశాస్త్ర గ్రంథంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయండి? వెండి బంగారం అనేది ఉండకూడదండి, సమకూర్చుకోకూడదు. అలాగే మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథములు చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఏదైతే ధర్మశాస్త్ర గ్రంథం ఉందో ఆనాడు లేవీలో ఉన్న యాజకులు నియమించిన ఆ యాజకుల చేతిలోనే ఉండేది గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో కొన్ని నీవు తీసుకుని ఒక గ్రంథాన్ని ముద్రించుకొని దీనికి ప్రతిగా నీ దగ్గర ఒక గ్రంథాన్ని ఉంచుకో, తయారు చేసుకుని పెట్టుకో అని చెప్తున్నాడండి. ఇంకా కింద చదువుకుందాం. చదవండి. 19వ వచనమండి. అది అతని ఎద్ద ఉండవలెను, తన రాజ్యమును తనను తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుల గుడకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తను తొలగక విడినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రము వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుతుండవలెను. చూసారా? ధర్మశాస్త్ర గ్రంథము ఎవరికండి? ఎవరో ఒకరిగా లేదు. నాయకులు సైతము, రాజులు సైతము కూడా వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏది న్యాయము, ఏది ధర్మము అనేది ఈ ధర్మశాస్త్ర గ్రంథములో నుంచే ఒక ప్రతిని చేసుకొని ఎడవు కానీ కుడువకు కానీ ఏమండి మనస్సు ఎటు కూడా మళ్ళీపోకుండా ఉండగా ప్రతిరోజు కూడా దాన్ని చదవమని చెప్పాడండి. ప్రతిరోజు కూడా చదవమని చెప్పాడు. ఎక్కడుందండి ధర్మం? ఎక్కడుంది న్యాయం? మన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది. అవునా? వీటి నాయకులు ప్రమాణాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ అవి ఎవరికి మళ్ళీ పాటించడానిక? లేదు. చట్టం చేసిన వారికి చట్టం పాటించాల్సిన అవసరం లేదు. న్యాయం ఇచ్చేవాడికి న్యాయం అవ్వాల్సిన అవసరం లేదు. రక్షణ కల్పించాల్సిన వ్యక్తి రక్షణ కల్పించుకోకుండా హాని కలిగించే విధంగా నిరపడలేదు. అదేనా ప్రస్తుతం ధర్మం? నిజానికి ధర్మం అనేది ధర్మశాస్త్ర గ్రంథంలోనే ఉంది. అందుకే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ యాజకుని దగ్గర ధర్మశాస్త్రం తీసుకొని దాన్ని ప్రతిగా మేము చేసుకొని ప్రతిదినము దాన్ని ధ్యానిస్తూ చదువుకుంటూ కుడివైపు కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా సహోదరుల పట్ల ప్రేమ కలిగి
అందరికి న్యాయము తీర్చేటట్లుగా ఉండడానికి ఏది కారణంగా ఉందంటే ఒక ధర్మశాస్త్ర గ్రంథమే మూలమై ఉంటుంది. మనం కూడా ఆలోచించాలి. అంతేకాని ఎవరు చెప్పిన ధర్మాన్ని గుడ్డిగా మనం నమ్మకూడదు. మనకంటూ ఒక ధర్మం ఉంది, మనకంటూ ఒక న్యాయం ఉంది, ఒక నీతి యథార్థతలు ఉన్నాయి. అది మన ధర్మశాస్త్ర గ్రంథంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు నియమించిన ధర్మాన్ని మనం అనుసరించాలి. మనకంటూ నియమించిన హద్దులు మనం ఎప్పుడు కూడా ఉల్లంఘించకూడదు. దేవుడు ఇశ్రాయేలు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇస్తూ వాళ్ళకంటూ కొన్ని ధర్మాలను నియమించాడు, న్యాయం కట్టడలు నియమించాడు. దొంగలించకూడదు, నన్ను కాని వేరొక దేవుని మీద పూజించకూడదు, అబద్ధం పడకూడదు, హత్యలు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఇది దేవుని ధర్మం. ఆ ధర్మాన్ని కాదనుకుని వచ్చిన ఏ ధర్మమైనా అది దేవుడు తీసుకున్న ధర్మం కానే కాదు, అది న్యాయం కాదు, అది సత్యం కాదు, యథార్థత కానే కాదు. అది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలండి. క్రైస్తవులుగా మనకు కూడా మరి కొన్ని ధర్మాలను నియమించాడు. ఆ ధర్మాన్ని మనం మరి కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామా, కట్టడలు మనం నెరవేరుస్తున్నామా, పాటిస్తున్నామా అంటే లేదు లేదు లేదని వాక్యం చేత మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదామని. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను మనం అందరము విశ్వాస విషయంలో కానీ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో కానీ ఏకత్వం పొంది, ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. విశ్వాస విషయంలో కానీ అలాగే దేవుని కుమారుడు కూర్చున్న జ్ఞానం గురించి కానీ ఏకత్వం పొందాలంటండి. ఏం పొందాలి? దేవుని ధర్మం ఒకటి ఉంది. దేవుని మనం సేవించామా, క్రీస్తు మనం అనుసరిస్తున్నామా? అయితే మనకంటే ఒక ధర్మం ఉంది, ఒక నియమం ఉంది, ఒక కట్టడం ఉంది. ఏంటో తెలుసా? మనమందరం విశ్వాసంలో కానీ దేవుని కుమారుడు యేసుక్రీస్తు జ్ఞానం విషయంలో కానీ ఏకత్వం ఉండాలి. ఏకత్వం ఉండాలి. జ్ఞానము ఎక్కడ వినిపించినా ఒకే జ్ఞానమై ఉండాలి. విశ్వాసం కూడా ఎక్కడైనా ఒకలాగే ఉండాలి. అందరి ఏడవ విశ్వాసం ఒకలాగే ఉండాలి. హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు భేదాలు అనేవి ఉండకూడదు. అలాగా విశ్వాసము అందు కానీ దేవుని కుమారుని యొక్క జ్ఞానం గురించి కానీ ఏకత్వము ద్వారాను అలాగే చదవండి. 11వ వచనం అండి, 2వ మాట. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలమగు వరకు. ఈ మాట ఆలోచించిన తర్వాత నెక్స్ట్ మాట చదవాలి. సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణ పురుషులం కాదా మనం? అంటే సగం గడ్డాలు వచ్చి సగం మేషాలు వచ్చి సంపూర్ణ పురుషులు కాకుండా ఆ పురుషత్వం గురించి మాట్లాడుకోలేదు. సంపూర్ణమైన పురుషుడు అనేటప్పటికీ దేవుని ఉద్దేశాలను దేవుని సంకల్పాలను అవలంబించుకున్న సంపూర్ణత మనలో ఉండాలి. అయితే ఎటువంటి సంపూర్ణం అని చెప్తున్నాడు? ఎటువంటి సంపూర్ణం అని చెప్తున్నాడు? సంపూర్ణ పురుషుడు మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవాలమగు వరకు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైన సంపూర్ణత, క్రీస్తునకు కలిగిందంటే సంపూర్ణత, మనకు కలగలేదు సంపూర్ణత. అలాంటి సంపూర్ణత కలిగేంత వరకు కూడా అంటే ఇంకేమంటే తెలియదు చదవలేక సమానమైన సంపూర్ణత కలవాలమగు వరకు ఆయన ఇలాగూ నియమించను.
కొన్ని నియమాలు నియమించాడు. ఎందుకంటే అలాంటి సంపూర్ణత కలగాలని, అలాంటి సంపూర్ణత గలవాడిగా మనం ఉండాలని. ఎలాంటి సంపూర్ణత? క్రీస్తులో ఉన్న సంపూర్ణత. క్రీస్తులో ఉన్న సంపూర్ణత ఎలాంటిది? ఎలాంటిదండి? అలాంటి సంపూర్ణత కలగడం కొరకట కొన్ని నియమించాడు. ఆ నియమించిన నియమాలు మనం చూద్దాం. చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులకు నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. పరిశుద్ధులు సైతము కూడా, పరిశుద్ధులు అని చెప్పుకుంటున్న వారి సైతము కూడా సంపూర్ణులకు, అంటే సంపూర్ణులకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరిగించుటకును. పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఒక ధర్మం ఉంది. పరిచర్య అనే ఒక ధర్మం ఉంది. ధర్మం ఉందా? పరిచర్య అంటే విశ్వాసవంతమే చేశారా? ఆలోచన చేయాలి. పరిచర్య అంటే విశ్వాసవంతమే చేశారా? కాదండి. పరిచర్య అందరికీ ఉంది. ఎవరు చేయవలసిన పరిచర్య అలా ఉంది. ఆ ధర్మాన్ని, ఆ నియమాలు నియమించాడు దేవుడు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు దేవుడు. ఏంటంటే ఎక్కడ చదువుదాం. ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించాను. ఆయన ధర్మాన్ని నెరవేర్చడం కొరకు, ఆయన పరిచర్య ధర్మాన్ని నెరవేర్చడం కొరకు, అలాగే సంపూర్ణ పురుషుడిగా మారడం కొరకు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడు? అందరినీ కలగలిపేలా. ఎలాగైతే నేటి ప్రభుత్వం డివైడ్ చేస్తుందో, ఈ అర్హత ఉన్నవాడికి ఈ ఉద్యోగం, ఈ అర్హత ఉన్నవాడికి ఈ ఉద్యోగం అని ఎలాగైతే అర్హతను బట్టి నియమించారో, అలాగే దేవుడు కూడా కొన్ని అర్హతలు పెట్టాడు. ఆ అర్హతలకు అనుగుణంగా ఉన్నవాడే ఆ పరిచర్య ధర్మాన్ని నెరవేర్చాలని చెప్పాడు. అందుకే కొందరిని అపోస్తులుగా నియమించాడండి, కొన్ని ప్రవక్తలుగా నియమించాడు, కొంతమంది స్వార్థికులుగా నియమించాడు, కొంతమంది కాపర్లుగా నియమించాడు, ఉపదేశకులుగా నియమించాడు కొంతమందిని. చూసారండి? ఎందుకు అంటే ఒకరు చేసే పని ఒకరు చేయలేదు, అనివార్యులు కూడా ఒకరు చేయలేదు. అందుకే క్రీస్తు వలె సంపూర్ణులు కాగలగడానికి మనకంటూ కొన్ని నియమాలు పెట్టాడు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎలాగైతే ఒక నాయకుడిని నిర్మించుకోవడానికి ఎలాగైతే ధర్మశాస్త్ర గ్రంథంలో నియమాలు ఉన్నాయో, అలాగే ఒక ఉపదేశకుడు కావాల్సిన నియమాలు ఉన్నాయి. ఆ పంచ ధర్మాన్ని నెరవేర్చడానికి నియమాలు ఉన్నాయి. ఒక ప్రవక్త తన పరిచర్య ధర్మాన్ని నెరవేర్చడానికి తనకున్న నియమాలు తనకు ఉన్నాయి. ఒక విశ్వాసికి నియమించిన నియమాలు కూడా ఉన్నాయి. మనం ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు మనం పరిశీలన చేసినా అవి ఏంటో మనకి తెలియనట్టుగానే మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు మనం పరిశీలన చేసిన. అందుకే మనం పరిశుద్ధులుగా, అలాగే సంపూర్ణులుగా, క్రీస్తు వలె సంపూర్ణ పురుషులుగా మనం కాగలగాలంటే ఏక భావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక జ్ఞానం ఉండాలి, ఏక విశ్వాసం ఉండాలి. అలాగే మనకంటూ కొన్ని నియమాలు మనం ధర్మశాస్త్రంలో ఉన్న కర్తవ్యము, న్యాయాలను చూచా తప్పకుండా నెరవేర్చుకుంటారు. అదే ధర్మం. ఎవరు చేయవలసిన ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చాలి, ఎవరు చేయవలసిన కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చాలి. అది సవ్యంగా జరిగితే అన్ని సవ్యంగానే జరుగుతాయి. క్రీస్తు యొక్క శరీరం యొక్క క్షేమాభివృద్ధి అప్పుడు కలుగుతుంది. ఎవరు చేయవలసిన పని వాళ్ళు మనం చేసామనుకోండి. క్రీస్తు యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్థికులు అని ఒక్కొక్క అవయవాలుగా ఉన్నారు. వాళ్ళు చేయవలసిన వాళ్ళ పని వాళ్ళు చేసేందుకు క్రీస్తు యొక్క శరీరం యొక్క క్షేమాభివృద్ధి పోయిన వాళ్ళు.
క్రీస్తులో సంపూర్ణత పురుషుడు గలవారం అవుతాము, ఏకత్వం గలవారం అవుతాము. అంతేగాని మనలో ఏకత్వం ఉంది అని ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం అందరము కలిసి రాజీ చేయడము లేదంటే ఇలాంటివి చేసినప్పుడు కాదు ఏకత్వం కనిపించేది. దేవునికి ఏకత్వం మనలో కనిపించేదేనే ఎప్పుడంటే మన ప్రవర్తనలో, మన ఏక అభిప్రాయాల్లో, ఏక ఆలోచనలో, ఏక తాత్పర్యంలో దేవునికి ఏకత్వం కనిపిస్తుంది. అప్పుడు ఆయన నిష్పక్షపాతము కలిగి న్యాయం పిలుస్తాడు. ధర్మం ఆయనలో కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కింద మనం ఇంకా చదువుకుంటే చదవండి. అందువల్ల మనం మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వాంఛనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తులతోనూ దానికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండు అలల చేత ఎడగొట్టబడిన వారిమైనట్లుండక. ఎవరండి? ఇటు అటు అలల చేత ఎలాగైనా మరి గాలి చేత అలలు కొట్టుకుని పోతూ ఉంటాయో అలాగ మనం విడిపోకుండా ఉండడం కోసం కుయుక్తుల చేత ఎవరండి మన చదువుతాం తప్పు మార్గములు లాగు కుయుక్తులతోనూ దారికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన మాయోపదేశముల ద్వారా ఉపదేశములు మాయ ఉపదేశములు వాళ్ళు మాయోపదేశం ఉన్నారు. మాయోపదేశం అంటే ఆడికి ఏవో కుయుక్తులు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, వంచన ఉంది, న్యాయం లేదు. కాబట్టి ఐక్యతను చెడగొట్టాలని ఆలోచన ఉంది, సంపూర్ణతను కూడగొట్టాలని ఆలోచన ఉంది, విశ్వాసం నిలువచ్చి కూడగొట్టాలని ఆలోచన ఉంది, న్యాయం నిలువచ్చి పోవాలని ఆలోచన ఉంది. అందుకే మాయ ఉపదేశములు మనకు చూపిస్తూ ఉంటాయి. మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. తప్పు మార్గంలో కూడా ఎంచుకోవడానికి మోటివేషన్ ఉంటుంది. సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మోటివేషన్ కాదండి. తప్పు మార్గాన్ని ఎంచుకోవడానికి కూడా మోటివ్ అనేది ఉంటూ ఉంటుంది. ఎవరైనా అడగంటే ఎందుకంటే మీరు తప్పు చేసామంటే వాడికంటే ఒక మోటివ్ ఉంది. ఏంటంటే వాడికి న్యాయం జరగలేదని ఎప్పుడో చెప్తూ ఉంటాడు. అందుకే నేను న్యాయం నుంచి తొలగిపోయాను అంటాడు. అవునండి. తప్పు మార్గాన్ని మనం ఎంచుకోవడానికి, అన్యాయాన్ని ఎంచుకోవడానికి మనకు న్యాయం జరగ అవసరం లేదు. మనం మేలు మార్గాన్ని ఎంచుకోవడానికి మనకి న్యాయం జరిగితేనే మనం మేలు మార్గాన్ని ఎంచుకోవడానికి లేదు. మనం దేవుని నమ్ముకున్నాం, మన కట్టడది, మన నియమది, మన సంకల్పాలు అవి దేవుని ఉద్దేశంలో. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుడు నియమించిన నియమాల ప్రకారంగా, ఆయన పెట్టిన కట్టడల ప్రకారంగా మనం అలా ఉండకూడదంటే ఉండకూడదంతే, చేయకూడదంటే చేయకూడదంతే. అది దేవుడు నియమించిన ధర్మం, మన కర్తవ్యం. మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవడమే. పెద్దలు అంటూ ఉంటారు ఏమని, నా కర్తవ్యాన్ని, నా ధర్మాన్ని నేను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాను, తర్వాత వాళ్ళు ఇష్టం. అలాంటి తర్వాత నేను ఉన్న కూడా చూడడానికి అలా మాట్లాడుతూ ఉంటాం. అలాగే దేవుడు చూడకుండా ఉండడు. అది మనుషులు చూడకుండా పోయకుండా ఉండాలేమో కానీ దేవుడు మాత్రం చూడకుండా ఉంటాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన విశ్వాసం నుంచి కానీ, న్యాయం నుంచి కానీ ఎప్పుడు కూడా తప్పుకోకూడదు. యథార్థత నుంచి మనం తప్పుకోకూడదు. దేవుడు మనకు చూపించిన మార్గం నుంచి ఎప్పుడు కూడా తప్పుకోకూడదు. ఎన్నో ధర్మాలు వస్తాయి, ఎన్నో చట్టాలు వస్తాయి, ఎన్నో న్యాయాలు వస్తాయి. ఆ న్యాయం విచ్చలవిడిగా నీకు స్వేచ్ఛనిచ్చింది కానీ నీవు దేవుడిచ్చిన ధర్మాన్ని చెప్పి ప్రపంచంలో ఈ ప్రభుత్వం కల్పించిన ధర్మాన్ని నేను ఆచరిస్తానంటే దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. అవును, చట్టం చేసింది ఏమని నీకు ఏకపత్ని పురుషుడిగా లేకపోయినా నువ్వు ఎంతమందితో ఉన్నా పర్లేదు అని నేడు చట్టం వచ్చినప్పటికీ కూడా దేవుడు నియమించిన చట్టం అవుతుంది. ఏంటది? ఏకపత్ని పురుషుడిగానే ఉండాలి. ఆనాటి రాజులు సైతము అదే ధర్మం. ఎంతమంది ఆ తప్పులు చేశారనుకోండి, కానీ చివరికి
వారు దేవుని యందు చాలా బోధన అనుభవించారు, శిక్ష అనుభవించారు. వాళ్ళు చేసిన పొరపాట్లకు, ఆ ధర్మాన్ని తప్పిన దానికి వాళ్ళు ఎన్నో విషయాలకు గురయ్యారు, క్షమాపణ అడిగారు. అలాగే మనము కూడా వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మన జీవితంలో జరగకూడదు అనే ఆలోచన చేసి మనం చట్టాలు ఎలాగైనా మారవచ్చు, ఎంత స్వేచ్ఛనైనా ఇవ్వచ్చు, కానీ దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం కానీ, దేవుడు మనకిచ్చిన చట్టాన్ని, దేవుడు మనకిచ్చిన కట్టలను ఎప్పుడు కూడా మనం ఉల్లంఘించకూడదు. కొన్ని రోజులు వచ్చే చంపిన పర్లేదు అంటది రండి, చంపిన పర్లేదు, మనిషి చెప్పినా పర్లేదు, చట్టాలు రావచ్చు, చెప్పలేదు, అది పెద్ద విశేషం కూడా అయి ఉండకపోవచ్చు. చట్టం వరకు వెళ్ళవసరం లేదు, అంతే నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు. తప్పు జరిగిన వాడిని పట్టుకోవడం లేదు, ఇప్పుడు తప్పు చేసిన వాడిని పట్టుకోవడం లేదు, తప్పు చేసిన వాడిని కొట్టినందుకు కొట్టిన వాడిని పట్టుకుంటున్నారు. అవునండి, అలాంటి పరిస్థితులు ఏంటి సమాజంలో చోటు చేసుకున్నాయి. అందుకే దేవుని ధర్మాన్ని ఇప్పుడు మనం తప్పకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం నందు మనం ఎన్ని ధర్మాలు తప్పినా, మనకి ఎన్ని శిక్షలో ఉన్నా, అది దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా ధర్మం తప్పేవాళ్ళే ఉండకూడదండి. కింద మనం చదువుకుందాం. కింద 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. అన్ని విషయాల్లో ఎదగాలి, ఏదో ఒక విషయంలో కాదు. ప్రేమ కలిగి సత్యము చెప్పు విషయంలో సత్యాన్ని చెబుతున్నాం, ప్రేమ చూపించి సత్యాన్ని బోధిస్తున్నాం, ఉపదేశిస్తున్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం. అది అర్థం కాలేదా? పర్లేదు. కానీ దేవుని ధర్మాన్ని దెబ్బతే మట్టికి దేవుడు క్షమించడు. ఎప్పుడు కూడా ఏం చేయాలి? క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము, అన్ని విషయాల్లో ఎదగాలి. క్రీస్తు వలె ఉండడానికి దినదినమో కూడా మన ప్రవక్తను అభివృద్ధి చేసుకోవాలి. దినదినమో కూడా మనం మన ప్రవక్తను సరి చేసుకోవాలి. ఏది న్యాయమో, ఏది యథార్థతో దాన్ని పాటించడానికి, అవలంబించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి జీవితాంతం. అదే దేవుడు మనకి ఇచ్చిన ధర్మం. దేవుడు కన్నా ధర్మాన్ని నిర్ణయించే వాళ్ళంటే ఎంత ఇష్టమో తెలుసండి, చాలా ఇష్టమండి. చివరి ఒక మాట చదువుకున్నాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము గాని ధర్మము గాని చేయడం మర్చిపోకుడి. మర్చిపోయానండి, నేను పని చేయడం మర్చిపోయాను, నాకు గుర్తు రాలేదు అనుకుంటే కుదరదు. ఎలాంటి సందర్భాల్లోనైనా, ఎలాంటి సన్నివేశాల్లోనైనా సరే దేవుని ఉపదేశం ఎప్పుడు కూడా మనకి గుర్తుండాలి. అందుకే ప్రతి దినము కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించమన్నాడు. ఆనాటి రాజులు సైతం కూడా, మనకంటే ఇంకా ఆనాటి రాజులు సైతం కూడా ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని ప్రతిబింబంగా ఒక గ్రంథాన్ని ముద్రించుకో, నీ దగ్గర పెట్టుకో అని చెప్పి, దాన్ని పాటించమని చెప్పి, దాన్ని చదవమని చెప్పి, నిజంగా ఆనాటి రాజులకే దేవుడు నియమించాడు. మనకు కూడా ఒక ధర్మం నియమించాడు. ఏంటంటే అంటే దేవుడికి ఇష్టమైన పని, దేవుడు మెచ్చే పని ఏంటది? అట్టి యాగములు దేవుడికి ఇష్టమైనవి. దేవుడికి చాలా ఇష్టమైన పనులు ఏంటి అంటే, దేవుడు మెచ్చుకునే పనులు ఏంటి అంటే, ఆయన ధర్మాన్ని తప్పకుండా మేలును ఉపకారమును చేసే ఆలోచన చేపట్టడమే దేవునికి ఇష్టమైనది, దేవుని ధర్మం. అలాగని చెప్పి లోక సంబంధమైన సత్యాలను కానీ నాయకులు కానీ ధృవీకరించమని కూడా చెప్పలేదు మన ధర్మం. ఏమని చెప్పింది? గౌరవించమని చెప్పింది. వాళ్ళు చెప్పిన చట్టాలను అనుసరించమని చెప్పింది. వాళ్ళు పన్ను కట్టబడి కట్టేయమని చెప్పింది.
సంవత్సరం పని పెరుగుతుంది, మనకి 5% పెరుగుతుందండి. అయినా సరే కట్టేయాలి. అది దేనికి వాడుకొని అలాంటి పరిస్థితులు వాటినా సరే దేవుని ధర్మం ఏమని చెప్తుందంటే, లోకంలోనూ ధర్మ తప్పి ఉండదు. ఆ ధర్మం ఎలాగైనా మారవచ్చు, ఎటైనా దారి తీయవచ్చు. ధర్మం కాస్త ఏమైపోవచ్చు, అధర్మం అయిపోవచ్చు. కానీ అదే ధర్మం అని చెప్తారు. కానీ నిజానికి దేవుని ధర్మం ఒకటి ఉంది. దేవుని కట్టడలు కొన్ని ఉన్నాయి, దేవుని విధులు కొన్ని ఉన్నాయి. ఎవరికి తగిన కట్టడలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వారి ధర్మాన్ని, వారి కర్తవ్యాన్ని సవ్యంగా నెరవేర్చడం వలనే మనం సంపూర్ణ పురుషులం అవుతాం. దేవుని శరీరాన్ని మరి మనం క్షేమంగా మరి ఉంచిన వారం అవుతాము. అలాగే మనం పరిశుద్ధులు కాగలుగుతాం. దేవుని యొక్క నిర్దోషులుగా, యథార్థులుగా ఉన్నవారం అవుతాము. ఆయన ధర్మంను మనం అనుసరిస్తూ మనం నేటి ధర్మం అని చెప్పుకుంటున్న ధర్మంలోనికి వెళ్ళి దేవుని ధర్మం నుంచి మనం తప్పిపోకుండా మనం దేవుని ధర్మాన్ని మనం పాటిస్తూ మన ధర్మాన్ని మనం మర్చిపోకుండా మనం మన కర్తవ్యాన్ని నెరవేర్చడమే ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. అట్టి ఆయన ఉద్దేశాలను, ఆయన సంకల్పాలను ఈ దినమందు మనం తెలియజేసినందుకు ఆయన కృతజ్ఞత తెలియజేద్దాం. అందరూ కలుపుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం.